जनरल చెప్తాను ఆన్ చేసేసి మాట్లాడతారా రైట్, ప్రస్తుతం విజయవాడలోని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏబిఎన్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వీళ్ళందరినీ కూడా అక్కడే రోడ్డుపై అడ్డుకుంటున్న సిచ్యువేషన్. అక్కడే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క భార్యల్ని వాళ్ళకే పెళ్లి చేసి పంపించేలాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానంటారు. ఇలాంటి నీచమైన పలుకులు రాధాకృష్ణ గారి నోటి నుంచి రావడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ మేము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఆయన చేసినటువంటి పలుకుల మీద మేము తీవ్రంగా నిరసన చేస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వానికి ఏమి బాధ కలిగిందో తెలియదు. కానీ లోకేష్ గారు వాళ్ళ తల్లిని అవమానకరంగా మాట్లాడారు అని రాద్ధాంతం చేశారు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి ఇంత పెద్ద ఎత్తున దారుణమైనటువంటి కామెంట్ చేస్తే ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళకే ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు ఈరోజు బిహేవ్ చేయడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాధాకృష్ణ గారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని పోలీసుల్ని అడ్డుపెట్టి నిర్బంధించే కార్యక్రమం ఈ చేతకాని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళా మనుల మీద దాడి పురికొల్పడం, వాళ్ళని అడ్డుకోవడం అనేది ఈ చేతకాని ప్రభుత్వానికి ఇది నిదర్శనం. అది